హాయ్ ఫ్రెండ్స్, మేము మేడారం అమ్ముతున్నాం. సో ఇవి బంగారం జోకిచ్చామండి మా అబ్బాయికి. సో పూజ తీసుకుపోయే ముందు ఇంట్లో పూజ చేయాలండి. పూజ చేసి అంతా తీసుకోపోము, కొంచెం తీసుకుపోతాం. తీసుకుపోయి అక్కడ దేవుని దగ్గర సమర్పించుకుంటాం. సో అక్కడ మళ్ళీ వేరే రోజు మనకి ఇస్తారో తీసుకొచ్చుకోవాలి. సో వెళ్దాం పండి మేడారం. మేము జనగాం నుంచి ట్రావెల్ చేస్తున్నాం, ట్రావెల్ బస్సులో. లెట్స్ గో. మేము రీచ్ అయ్యాము ఇక్కడికి, గట్టమ్మ తల్లికి రీచ్ అయ్యామండి. 5కి జనగాంలో ఎక్కినాం ట్రావెల్ బస్సు. గట్టమ్మ తల్లికి గుడికి వచ్చేవరకు 9 o'clock అయింది. అంటే మధ్యలో మేము స్తంభాల గుడి అండ్ భద్రకాళి టెంపుల్ కూడా విజిట్ చేసాము, అందుకనే లేట్ అయింది. సో ఇప్పుడు మేము గట్టమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ప్రతి ఒక్కరు గట్టమ్మ టెంపుల్ విజిట్ చేయాలండి మన మేడారం వెళ్ళే ముందు. ఎందుకంటే గట్టమ్మ తల్లి కూడా ఒక మనిషి. బట్ మన ఎవరు మన సమ్మక్కకి నమ్మిన బంట అనమాట. తను కూడా కాకతీయుల అగనిస్ట్గా పోరాటం చేసిందనమాట. పోరాటం చేసి అమరాలైందనమాట ఇక్కడ. సో అందుకే గట్టమ్మను కూడా స్పెషల్గా పూజిస్తారు. సో ఈ గట్టమ్మ తల్లి దగ్గర కూడా మాకు సమ్మక్క సార్లక్క గద్దెలు కూడా ఉంటాయి. సో దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కూడా. సో అక్కడ కొన్ని 4 pics దిగామండి. సో వెళ్దాం బాండి. సో రీచ్ అయ్యాము. మేము ఇప్పుడు రాత్రి 11:30కు మేడారం రీచ్ అయ్యామండి. సో నేను ఒక్కరిని టెంపుల్కి వెళ్తున్నా. అంటే మళ్ళీ మార్నింగ్ అయితే చాలామంది ఉంటారు. సో సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదని ఇప్పుడే వెళ్తున్నా. దాని మధ్యలో మీకు ఏమైనా స్పెషల్ అంటే చూపిస్తాను. మూవ్ తప్పండి. సో ఇప్పుడు గుడికి వెళ్తున్నా. సో డెకరేట్ బాగా ఇష్టం ఉంటుంది. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ అని చాలా డెకరేట్ చేశారు. మీకు గమనించారు, రోడ్డు పక్కన చూడండి చిత్రాలు ఎంత మంచిగా ఉన్నాయో. అప్పటి కోయదారులు ఎలా ఉండేవాళ్ళు, కోయేవాళ్ళు, అటవీ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వృత్తి ఎలా ఉండేది, వాళ్ళు ఎలా వేటాడేవాళ్ళు, వాళ్ళ పరికరాలు, వాళ్ళ సంప్రదాయాలు అన్నీ గోడల మీద డిజైన్ వేశారు. సో మీరు కూడా గుడికి వెళ్ళేటప్పుడు చూడండి, మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు కొన్ని పెయింటింగ్ వేస్తున్నారు, వాటి కలర్ ఇంకా వేయలేదు, ఇప్పుడే వేస్తున్నారు అనమాట. సో రోడ్డుకి ఇటుపక్కల మరియు అటుపక్కల మనకు చిత్రాలు వేశారు. అప్పటికి అటవీ మనుషుల బొమ్మలని వాళ్ళ ఎలా ఉంటారు అని చూడండి. సో అటుపక్కల కూడా వేశారు. ఇదేంటి బిల్డింగ్ అంతగానో మెరిసిపోతుంది, ఏం బిల్డింగ్ ఇది? చాలా డెకరేట్ చేశారు. ఇదేమైనా హోటల్ కాదనుకుంటా, హోటల్ లాగానే ఉంది. బట్ చూద్దాం ఏంటి ఇది. వైద్యశాల, హాస్పిటల్ ఇంత మంచి డెకరేట్ చేశారు. సూపర్. సో ముందుకు వెళ్దాం పండి. చౌరస్తా కనబడుతుంది చూడండి, అదే మన టెంపుల్కి ఎదురుగా ఉన్న చౌరస్తా. మనం రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ ఇక్కడ అందరు కొబ్బరికాయలు ఇప్పుడు కూడా అడుతుంది. 12 అవుతుంది యాక్చువల్లీ. ఇప్పుడు 12 అర్ధరాత్రి 12 అవుతుంది, ఆయన కొబ్బరికాయలు అమ్ముతారు. సో అందుకనే అర్ధరాత్రి కూడా కొంచెం విజిట్ చేస్తారు కదా, అందుకని. సో చూడండి, ఇక్కడ అందరూ షాప్ వాళ్ళు అక్కడ పడుకోరు. నైట్ అయింది కదండి, అందుకే షాపులు మొత్తం క్లోజ్ చేసి పడుకోరు కొందరు. సో ఇది చౌరస్తా, షాప్ ఉంది చౌరస్తా. ఇది ఇక్కడ క్లీన్ చేస్తారు చూడండి. ఇది గుడి ముందు ప్రాంతం అండి. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ దొంగలు ఉన్నాయని బోర్డు కూడా పెట్టారు. సో జాగ్రత్త మీరు కూడా. ఇది గుడి ముందు ప్రాంతం ఇది. సో మనం ఇది ముందుకు వెళ్తున్నాం. ఇది ఆలయ ప్రవేశం, ఇది ద్వారం. ఇది చాలా మంది ఉంటే అది పండగ సీజన్లో మనకి ఈ ద్వారం నుంచి పంపిస్తారు. పండగ లేనప్పుడు మామూలుగా వేరే దారి ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. శిలాఫలకం అండి ఇది. ఆ టైప్లో ఉన్న మంత్రులు వాళ్ళు అంటే వాళ్ళు కొన్ని అభివృద్ధి పని చేశారు కదా, అందుకని వాళ్ళు శిలాఫలకం చెక్కించుకున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మనం లైన్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాను నేను. నైట్ కదా, ఎవరు లేరు. విఐపీ వెళ్ళకమో అటు సైడ్, ఇప్పుడు ఇటు సైడ్ ఉంది ఇక అటు పోతారు. ఇదేమో మన నార్మల్ పీపుల్స్. ఇప్పుడు నైట్ కాబట్టి ఎవరు లేరు. సో ముందుకు వెళ్దాం పాండి. చాలా మంది వచ్చారు, దగ్గరికి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉంటుంది, చూపిస్తాను. ఇదే అండి, ఇది చాలా డెకరేట్ చేస్తారు, చాలా బాగుంది. సో ప్రతి చోట దొంగలు ఉన్న జాగ్రత్త అని పేరు పెడతారు, అదే బ్యానర్స్ ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రతి చోట దొంగలు ఉన్నారు, జాగ్రత్త. ఓకే, వి విల్ టేక్ కేర్. మనం ముందుకు వెళ్దాం పండి. ఇది గుడి చుట్టుపక్కల గోడ అండి, ఇది లోపలికి వెళ్దాం పండి. చూడండి ఇప్పుడు ఇదంతా ఎంటీగా ఉందో. నార్మల్గా అయితే ఎంటీగా ఉండదు, ఫుల్ మంది ఉంటారు.
ఇది చూసారు ఎంట్రన్స్ ఇది. నార్మల్‌గా పండుగలు లేనప్పుడు ఈ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ ఇట్లా వస్తారండి. ఇట్లా వచ్చి మనం ఇళ్ళలో టెంపుల్‌కెళ్ళొచ్చు. లోపలికెళ్ళొచ్చు. చాలా డెకరేట్ చేసి బాగుంది. మనకు ఎదురుంగా వెళ్ళంగానే మనకు పగడిద్దరాజు కనబడతాడండి. ఇది పగడిద్దరాజు సమ్మక్క వాళ్ళ భర్త. సో ముందుకెళ్దాం సమ్మక్కని దర్శనం చేసుకుని పోండి. వీళ్ళందరూ మన కాకతీయులకు అగైనిస్ట్‌గా ఫైట్ చేశారన్నమాట. కొంతకాలం కరువు కాలం వల్ల వీళ్ళు శిస్తు పట్టలేదన్నమాట ప్రతాపరుద్రునికి. అందుకని మాకు శిస్తు పట్టలేని ప్రతాపరుద్రుడు వీళ్ళపై దండయాత్ర చేసినమాట. ఆ విధంగా యుద్ధం జరిగిందన్నమాట. సో ఆ యుద్ధంలో వీళ్ళు అమరులయ్యారు. పదండి దర్శనం చేసుకుందాం పదండి. చూడండి సమ్మక్క గద్దె ఇంటి దగ్గర నుంచి దర్శనం చేసుకుని అనుకోలేదండి. యాక్చువల్ రాత్రి వచ్చినా కాబట్టి నాకు ఇంత దగ్గరగా దర్శనం అవుతుంది. సో మనం బంగారం తెస్తే ఇక్కడ సమర్పించుకోవచ్చు. సమర్పించుకుంటే మనం ఇచ్చింది ఇక్కడ పెడతామండి. వాళ్ళు మాకు అగెనెస్ట్గా వేరే బంగారం వేరే సమర్పించింది మనకి ఇస్తారు. పువ్వులు కూడా ఇస్తారు అనమాట. మనం తీసుకుపోవాలి. తీసుకుపోయి ఇంటికాడ పూజ చేసుకొని మళ్ళీ పంచుకోవాలండి బంగారం. ఇప్పుడు నేను సారమ్మ దగ్గరికి పోతున్నా. సారక్క గుడికి. సో ఇదంతా అవుట్ సైడ్ అండి. మొత్తం పైన టాప్ ఏమి ఉండదు అనమాట. సో అంతా అవుట్ సైడ్ అనమాట. సో ఇదే స్పెషల్ ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలకు స్పెషల్ ఇదే అనమాట. సెపరేట్ గుడి అంటే ఉండదు. బట్ ఇట్లా ఉంటుంది అనమాట. చూడండి సమ్మక్క వాళ్ళ బిడ్డ అనమాట ఇవి. సో ఇప్పుడు నైట్ అయినా చాలామంది వచ్చారు దాదాపు కొంతమంది. ఇప్పుడు మనం మన సమ్మక్క వాళ్ళ అల్లుడు దగ్గరికి వెళ్దాం. గోవిందరాజు తన పేరే గోవిందరాజు. ఈ రాజులు అన్నమాట వీళ్ళు. కోయదరు రాజులు వీళ్ళు. సమ్మక్క వాళ్ళ భర్త అయిన అల్లుడు వాళ్ళందరూ రాజులే. పగడిద్దరాజు గోవిందరాజు. ఇది పగడిద్దరాజు అండి సమ్మక్క వాళ్ళ హస్బెండ్. సమ్మక్క స్పెషల్ అండి ఏంటంటే తనకి ఆయుర్వేదం కూడా తెలుసు అనమాట. ఏమన్నా పాము కాట అవన్నీ ఏమన్నా ప్రజలు ఇబ్బంది పడితే మెడికల్ పరంగా చూసేదన్నమాట. ఆయుర్వేదం చేసేది. గొప్ప వాళ్ళు ఎప్పుడైనా అన్ని కళలు ఉంటాయండి. అలా అదే దానికే ఉదాహరణ మన సమ్మక్క. జై సమ్మక్క. అయితే అది నైట్ చూపించాం కానీ మళ్ళీ మార్నింగ్ మేము మళ్ళా పొద్దున్న లేచి జంపన్న వాగుకి వెళ్ళామండి. జంపన్న వాగులో ఎందుకు స్నానం చేయాలంటే జంపన్న అనే అతను మన సమ్మక్క వాళ్ళ కొడుకు అన్నమాట. సో తను కూడా ఇక్కడ ప్రాణార్పణ చేశాడని అంటారు కొందరు. లేదా కొందరు యుద్ధం చేసి ఇక్కడ ఈ వాగులో చనిపోయాడన్నట్టు అంటారు. సో ఇక్కడ చనిపోవడం వల్ల ఈ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చింది. అది మీకు చూపిస్తానండి. ముందుకెళ్తున్నాను అక్కడగా చూడండి. సో యాక్చువల్లీ ఇదివరకు ఈ వాగుకి సంపన్న వాగు అనే పేరు ఉండేది అనమాట. సో జంపన్న ఇక్కడ చనిపోవడం వల్ల ఈ వాగుకి జంపన్న వాగు అనే పేరు వచ్చిందనమాట. సో ఇక్కడ అందరూ తాళాలు చేసి మన సమ్మక్కని దర్శించడం మంచి జరుగుతుందని అనాది నుంచి మన ప్రజలు నమ్మారు. సో అలాగే జరుగుతుంది. చూడండి ఇప్పుడు మనం పైపులింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ రోజు అంటే సమ్మక్క పండుగ జరిగే 3 రోజులప్పుడు మొత్తం మనకు వాగు వదులుతారు. అప్పుడు నీళ్ళు అక్కడ స్నానం చేస్తారు. చూడండి మళ్ళీ స్నానం చేసి ఇక్కడికి వచ్చాము బంగారం పట్టుకొని. ఇక్కడ సమర్పించుకోవాలి. మనం తెచ్చిన బంగారం ఇక్కడ సమర్పించుకొని అక్కడ ఉన్న వేరొక బంగారం పూజారులు ఇస్తారు. అలాగే పూలు కూడా ఇస్తారు. సో నేను మార్నింగ్ ఇప్పుడు మళ్ళీ వచ్చాను. సారలమ్మ అన్నమాట. సో చూడండి చాలామంది ఉన్నారు. అదే నైట్ అయితే ఎవరు లేరు. మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది బాగానే ఉంది. బట్ మీకు క్లియర్గా చూపిద్దామనే ఉద్దేశంతో నేను నైటే విజిట్ చేశాను. చాలా బాగుందండి. గుడి మొత్తం అంటే బార్డర్స్ ఉంటాయన్నమాట. పైన టాప్ అంటే ఏముండదు. సో అదే స్పెషల్గా గుడి ఉండదు. బట్ గుడి లేని సమ్మక్క అంటారు కదా, పాటలు పాడతారు. బట్ దైవం గుండెల్లో ఉంటుంది నాకు. అందుకే జై సమ్మక్క. చూసారా మీకు కనబడుతున్నది చిలకల గుట్ట అనమాట. చిలకల గుట్ట అంటే మన దేవత అక్కడికి వెళ్ళి మాయమైపోయింది అంటారు. సో ప్రతి పండగ రోజు చిలకల గుట్ట నుంచి దేవుని తీసుకొచ్చి మన ఇక్కడ గుడికి
తీసుకొస్తారంట. మళ్ళీ పండుగ అయిపోయినాక మళ్ళీ చిలకమ్మ గుట్టలోకి వదిలేస్తారు, తీసుకెళ్తారని నాని అనమాట, అది నానుడి. చూడండి మేము సాయంత్రం అదే దర్శనం చేసుకుని వచ్చినాక మళ్ళీ అక్కడ కూరని కోసి ఇక్కడ వండుతున్నామండి. సో తిని వెళ్తాం, ఇక తినేసి సమ్మకు బాగా చెప్పేస్తాం, పోతున్నాం. కూడా తిన్నాం, ఆల్రెడీ తిన్నాం, ఇక పోతున్నాం. చూడండి చాలా షాపులు, చూడండి మొత్తం గుడారాలు అవన్నీ చూడండి. ఇప్పుడే పండగకు ముందే ఇంత ఉంటే పండగ రోజు మీరు అసలు 5 కిలోమీటర్ ముందే ఆపుతారండి. సో మీరు అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి. అందుకే చాలామంది ఈ పండగకు ముందే వచ్చి దర్శనం చేసుకుపోతారు, ఇబ్బంది అవుతుందని. సో మీరు సమ్మక్క సారలమ్మని చూడాలనుకున్నప్పుడు మీరు పండుగ రోజులు రావాలని లేదు, మీరు ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు మీరు. మనకు ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడైనా ఉంటాయి మనకు. సో మీరు దర్శనం చేసుకోండి, మంచి మనసుతో ఉండండి, ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మంచిగా ఉండండి. జై సమ్మక్క, జై సారలమ్మ, జై జంపన్నవాగు. సో బాయ్, మళ్ళీ విజిట్ చేస్తాం మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.